హే గాయ్స్! మీకు గూడా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? కోడ్ మొత్తం రాసాక లాస్ట్‌లో ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. కోడ్ చూస్తే కంప్లీట్‌గా కరెక్ట్ ఉంటది. కానీ రన్ అవ్వదు. సో, ఆ ఎర్రర్ ఎందుకొస్తుంది? నేను ఈజీగా ఎలా ఫిక్స్ చేశానో ఈ వీడియోలో క్విక్‌గా చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. హే గాయ్స్! కోడ్ మొత్తం రాసాక సడెన్‌గా ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చిందా? నాకు గూడా సేమ్ అట్లనే వచ్చింది. దాన్ని ఈజీగా ఎలా ఫిక్స్ చేయాలో నేను దాన్ని ఈజీగా చెప్తా. లెట్స్ సీ. సో, ఏం జేయాలి అంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకి టోటల్ కోడ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఒక కీ యూజ్ జేయాలి. కీ ఏంటి అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ యూజ్ చేస్తే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది క్లియర్ అయిపోతుంది. మీరు కూడా కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? సో, పైథాన్ ఈస్ బెస్ట్ చాయిస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. హే గాయ్స్! మీకు గూడా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? కోడ్ మొత్తం రాసాక లాస్ట్‌లో ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. కోడ్ చూస్తే కంప్లీట్‌గా కరెక్ట్ ఉంటది. కానీ రన్ అవ్వదు. సో, ఆ ఎర్రర్ ఎందుకొస్తుంది? నేను ఈజీగా ఎలా ఫిక్స్ చేశానో ఈ వీడియోలో క్విక్‌గా చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. హే గాయ్స్! కోడ్ మొత్తం రాసాక సడెన్‌గా ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చిందా? నాకు గూడా సేమ్ అట్లనే వచ్చింది. దాన్ని ఈజీగా ఎలా ఫిక్స్ చేయాలో నేను దాన్ని ఈజీగా చెప్తా. లెట్స్ సీ. సో, ఏం జేయాలి అంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకి టోటల్ కోడ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఒక కీ యూజ్ జేయాలి. కీ ఏంటి అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ యూజ్ చేస్తే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది క్లియర్ అయిపోతుంది. మీరు కూడా కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? సో, పైథాన్ ఈస్ బెస్ట్ చాయిస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. హే గాయ్స్! మీకు గూడా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? కోడ్ మొత్తం రాసాక లాస్ట్‌లో ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. కోడ్ చూస్తే కంప్లీట్‌గా కరెక్ట్ ఉంటది. కానీ రన్ అవ్వదు. సో, ఆ ఎర్రర్ ఎందుకొస్తుంది? నేను ఈజీగా ఎలా ఫిక్స్ చేశానో ఈ వీడియోలో క్విక్‌గా చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. హే గాయ్స్! కోడ్ మొత్తం రాసాక సడెన్‌గా ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చిందా? నాకు గూడా సేమ్ అట్లనే వచ్చింది. దాన్ని ఈజీగా ఎలా ఫిక్స్ చేయాలో నేను దాన్ని ఈజీగా చెప్తా. లెట్స్ సీ. సో, ఏం జేయాలి అంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకి టోటల్ కోడ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఒక కీ యూజ్ జేయాలి. కీ ఏంటి అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ యూజ్ చేస్తే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది క్లియర్ అయిపోతుంది. మీరు కూడా కోడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? సో, పైథాన్ ఈస్ బెస్ట్ చాయిస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.